అందరికీ నమస్కారం. రోజు రాశి సూచనలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మహిళలకు కుటుంబ సమస్యలు తీరతాయి. నీలం ప్రతికూల రంగు. గోధుమ సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. మార్చి 5, 2024 మంగళవారం జన్మ తేదీ ప్రకారం కర్కాటకమాకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఆదాయం తగ్గి నిరాశ చెందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు, పనుల్లో అవాంతరాలు, కాంట్రాక్టర్ల యత్నాలలో ఆటంకాలు. వాణిజ్య వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు. రాజకీయ వర్గాల వారు అన్ని విషయాలలోనూ నిదానం పాటించాలి. ఐటీ నిపుణులకు నిరుత్సాహం. విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు. మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు. గోధుమ ప్రతికూల రంగు. ఎరుపు దుర్గాదేవికి అర్చనలు చేయండి. మార్చి 5, 2024 మంగళవారం జన్మ తేదీ ప్రకారం సింహమాస్తి విషయాల్లో వివాదాలు, సోదరులతో తగాదాలు, ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆదాయం అంతగా కనిపించదు. రియల్ ఎస్టేట్ల వారు అనుకున్నది సాధించడంలో వెనుకపడతారు. ఉద్యోగాల్లో చికాకులు. వాణిజ్య వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పారిశ్రామిక వర్గాల వారు నయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఐటీ నిపుణులకు అవకాశాలు సంతృప్తినియవు. విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజారుతాయి. మహిళలకు సోదరులతో కలహాలు. ప్రతికూల రంగు తెలుపు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. మార్చి 5, 2024 మంగళవారం జన్మ తేదీ ప్రకారం కన్యపనులు సకాలంలో పూర్తి. ఇంటాబేటా అనుకూల స్థితి. చిరకాల కోరిక నెరవేరుతుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ల వారికి కొన్ని సమస్యలు తీరతాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 60 మరియు లక్కీ కలర్ ఊదా. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.